ఆయన రుణము మేము మర్చిపోలేము. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, బృందమ్మ గారు ఇప్పటి వరకు గోపాలకృష్ణారెడ్డి గారు చేసిన యొక్క గొప్ప పనుల గురించి ఆమె పొగిడింది, చెప్పింది. మనమేం చెప్తున్నామంటే, ఆయన వెనకుండి నడిపించిన దేవత ఆమె. ఆ తల్లి పడిన కష్టాలు ఎవరు పడలా. వాళ్ళ వంశంలో నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. ఇట భర్త సైడ్ నుంచి ఎమ్మెల్యేలు, ఆయన మంత్రి అయినాడు. ఒకే నెలలో వాళ్ళ తల్లి గారు చనిపోయారు, అదే నెలలో భర్త గారు చనిపోయారు. అదే రోజు ఆయన కర్మంత్రాలు తీరక ముందే మరిది గారు చనిపోయారు. ఆమె ఫ్యామిలీలో ఇంత శోక సముద్రంలో ఆమె ఉన్నా కూడా ఆమె ప్రజల గురించి ఆలోచన చేసింది, ప్రజల గురించే మాట్లాడింది. ఆమె చూడని రాజకీయం లేదు, వాళ్ళ ఇంట్లో లేని అధికారం కానీ పలుకుబడి వాళ్ళు చూసినంత ఎవరూ చూసి ఉండరు. అయినా కూడా అవన్నీ పక్కన పెట్టి ప్రజల కొరకే ఆమె